సబ్టిటాన్ అంట. సబ్టిటాన్ అంటే తిన్నానా? ప్రియాంక గారు తిన్నాను అన్నారా? ఓకే ఓకే. సబ్టిటాన్ సైన్ టీటా కాస్ టీటా 10th క్లాస్ 9th క్లాస్లో వస్తాయి. మ్యాథ్స్ నేర్చుకుంటే చాలా సింపుల్ అండి, ఈజీ. ఈక్వేషన్స్ కనిపెట్టడం నేర్చుకునే వాళ్ళకు చాలా కష్టం రాదు కాబట్టి. ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకుంటే ఈజీ, నేర్చుకోకపోతే కష్టం అంతే. హాయ్ అంజలి. తిన్నాను. ఓకే ఓకే. ఇంత మంచిగా ఇంగ్లీష్ వస్తుంది కదా, ఎందుకు తమిళ్ మాట్లాడతారంటే తమిళ్ నేర్పిస్తున్నారా మాకు? ఓకే ఓకే ప్రియాంకజీ. సైన్ టీటా కాస్ టీటా ఆ టీటా ఈ టీటా ఓ టీటా అని చదువుకుంటే ఎన్ని సమస్యలు, చదువుకోకుంటే ఇంకా ఎన్నెన్ని సమస్యలు. చదువుకునే వాళ్ళకి చదువు కష్టం, చదువు రాని వాళ్ళకి చదువు కష్టం, చదువు లేని వాళ్ళకు ఇంకా కష్టం. కాబట్టి చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది, లేదంటే అయినా కూడా ఫ్యూచరే ఉంటుంది. హాయ్ 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 అంటుంది అంజలి. అమీర్ గారు రావట్లేదు ఎందుకు అంజలి? ఈ మధ్యన చాలా బిజీ అయిపోయారేమో అమీర్ గారు. అసలు కామెంట్ చేస్తలేరు, లైవ్కు రావట్లేరు. ఇంకా 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 ఎవరెవరో రావట్లేదు, అందరూ మిస్ అయిపోతున్నారే. వై వాట్ హ్యాపెన్? ఇంకే బిజీనే ఉండొచ్చు, బిజీనే ఉండొచ్చు. కానీ అప్పుడు ఎంత బిజీ ఉన్నా లైవ్కి వచ్చేవాళ్ళు. అమీర్ గారికి కూడా లైవ్ బోర్ కొట్టినట్టు అనిపించింది పాపం, అందుకే లైవ్కి రావడం ఆపేశారు. సైన్ టీటా కాస్ టీటా ఈవినింగ్ వస్తారులే, ఈవినింగ్ వస్తారు, చూద్దాం. గజనీ గారు రావట్లేదు ఈ మధ్యన సరిగా లైవ్. చెంగమ్మ రావట్లేదు, ఇంకా 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 చాలా చాలా మంది రావట్లేదు. వై బేబీ గారు రావట్లేదు. మా అమ్మ తమ్ముడు అంటే అక్కడ బిజీగా ఉన్నాడులే, ఏమొస్తాడు. తర్వాత ఇంకా చాలా చాలా మంది మిస్ అయిపోతున్నారే, మన లైవ్లో ఉంచి తప్పిపోతున్నారు. దారి తప్పిన గొర్రె పిల్ల అని మీరు తప్పిపోకండి, లైవ్లో ఉంచి మిస్ అయిపోకండి. మిస్ అయిపోతే మిమ్మల్ని వెతకలేక మేము అల్లాడిపోతాము. మిస్సింగ్ ఈజ్ మిస్సింగ్. ఫస్ట్ వదేలా 2 చూసానా? వదేలా లేరా? ఫస్ట్ స్టార్టింగ్ చూసిందే ఫస్ట్దే అనుకున్నా, మళ్ళీ బాగా చూస్తే వస్తుంది. అంటే ఫస్ట్లో ఆయన్ని కూడా తలకాయ పట్టుకొని వస్తుంది కదా, అట్లా అనుకున్నా. కానీ తర్వాత చూస్తే కాదు, ఇది వేరు అది వేరులే అనిపించింది. మళ్ళీ కొద్దిగా చూస్తే ఇంట్రెస్ట్. ఆ పిల్లకి దయ్యం పట్టింది. మరి ఎవరు తలకాయ ఇది? వాళ్ళు పెళ్ళాందా తలకాయ? కాదే, ఎవరో మగపిల్లంది లాగా, మగవాళ్ళలాగా అనిపిస్తుంది, ఆడవాళ్ళ అనిపించలేదే. ఏమో నాకు అట్లా అనిపిస్తుంది. చంపేస్తుంది అయితే వన్ పిల్లని, జైలు నుంచి వచ్చేస్తుంది ఆయన్ని అయితే.